వినాయక చవితి సందర్భంగా రాష్ట్రమంతటా గణపతికి పూజలు చేశారు జనం. ఇళ్లలో పూజలు నిర్వహించిన తర్వాత ఆలయాలకు క్యూ కట్టారు. హైదరాబాద్ సిటీలో వేల సంఖ్యలో మండపాల్లో వినాయకులు కొలువుదీరారు. రాజ్భవన్తో పాటు పార్టీ ఆఫీసులు, పొలిటికల్ లీడర్ల ఇళ్లలోనూ గణపతి పూజలు జరిగాయి. మహాగణపతిని మనసారా స్మరించుకుంటున్నారు భక్తజనం. తీరొక్క రూపాల్లో కొలువుదీరిన గణనాథులకు పూజలు చేస్తున్నారు. ప్రత్యేక అలంకరణలో ఏర్పాటు చేసిన మంటపాలు ఆకట్టుకుంటున్నాయి. కాలనీలు, కమ్యూనిటీ హాళ్లతో పాటు ఇళ్లల్లో గణనాథుల్ని ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల ప్రసాదాలు సమర్పించి ఆదిదేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నారు భక్తులు. రాజ్భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూలమాలలతో అందంగా అలంకరించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. పూజల్లో గవర్నర్తో పాటు రాజ్భవన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ సిద్ధివినాయక ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయంలో ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు జరిగాయి. స్వయంభూ సిద్ధివినాయకుడి దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. మాన్యాసపూర్వ రుద్రాభిషేకం అనేది ఈ నవరాత్రులలో జరుగుతుంది. విశేషమైనటువంటి పూజ ఈ స్వామివారికి చేస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజని వాళ్ళు వచ్చి రుసుము చెల్లించి ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గొంటారు. భక్తులు నిజంగా కూడా మనసుతోటి కొలుచుకుంటే వారు కోరుకున్న కోరికలని తీర్చేటువంటి గణపతి స్వామి అని ప్రగాఢ నమ్మకం. సికింద్రాబాద్ సిద్ధివినాయక ఆలయంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సిటీలో ఈసారి 30,000కు పైగా వినాయక మండపాలు ఏర్పాటైనట్టు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రులు. నేను ప్రతి సంవత్సరం కూడా వస్తా, ఇక్కడ దర్శనం చేసుకుంటా, ఏమనుకుంటే అవి కోరికలు కూడా పూర్తిగా అవుతాయి. ఆ దేవుని కూడా సందర్శించుకొని గణపతి మహారాజును, ఎందుకంటే ఇక్కడి నుంచే కూడా పనులన్నీ కూడా ప్రారంభిస్తాం. మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా ఊరు వాడల డివిజన్లో కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మరి ప్రత్యేకించి సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దగ్గర 37-38 వేల వినాయక ప్రతిమలు అంటే హైదరాబాద్, రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది అరుణాచలం ఆలయ నమూనాలో ఏర్పాటు చేసిన మంటపంలో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బొజ్జ గణపయ్యను దర్శించుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పూజల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డితో సహా నాయకులు పాల్గొన్నారు. ఏకదంతుడికి తొలి పూజలు నిర్వహించారు నేతలు. హైదరాబాద్ గాంధీ భవన్లో చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేతలు చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, ఇతర లీడర్లు గణనాథునికి పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు నేతలు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గణేష్ విగ్రహాల కొనుగోలుతో ధూళిపేట సందడిగా మారింది. చివరి నిమిషంలో విగ్రహాలు కొనడానికి మండపాల నిర్వాహకులు రావడంతో రద్దీగా మారింది. ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చి ఆర్డర్ చేసిన విగ్రహాలను తీసుకెళ్లారు నిర్వాహకులు. పీఓపీ విగ్రహాలకు పర్మిషన్ లేట్గా రావడంతో తక్కువ విగ్రహాలను తయారు చేశామన్నారు వ్యాపారులు. డిమాండ్ పెరిగి విగ్రహాల తయారీ తగ్గడంతో రేట్లు డబుల్ అయ్యాయి. 10 ఫీట్ల విగ్రహం 35 నుంచి 40 వేల రూపాయలు పలికింది. ఈ సంబంధించిన బిజినెస్ సూపర్ ఉంది. ఇంకా డిమాండ్ కూడా చాలా పెరిగింది. ఎందుకంటే మనకి పిఓపి పర్మిషన్ జూలై 16కి వచ్చింది. దీని గురించి మనకు విగ్రహం తక్కువ చర అయింది. దానికోసం పబ్లిక్ డిమాండ్ ఎక్కువ ఉంది, విగ్రహం తక్కువ ఉంది. ఈ షార్టేజ్ కూడా కావచ్చు. వినాయక చవితి పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత. భర్త అనిల్తో కలిసి తన ఇంట్లో వినాయక పూజలు నిర్వహించారు. సకల విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు కవిత. ఖైరతాబాద్ మహాగణపతికి మొదటి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయాన్నే గవర్నర్ తమిళిసై మొదటి పూజ నిర్వహించారు. తొలి పూజల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రాత్రి దాకా ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల రద్దీ కొనసాగింది.
ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉదయాన్నే పూజలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది శ్రీ పంచముఖ మహాలక్ష్మి గణపతిగా 50 అడుగుల ఎత్తులో దర్శనమిస్తున్నారు ఖైరతాబాద్ గణనాథుడు. పద్మశాలి సంఘం సభ్యులు వినాయకుడికి 50 అడుగుల జంధ్యం, కండువ, గరికమాల, పట్టు వస్త్రాల్ని సమర్పించారు. పండక్కి ఒకరోజు ముందు నుంచే భక్తులకు దర్శనం కల్పించారు. దాంతో జనం రద్దీతో ఖైరతాబాద్ పరిసరాలు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు చేశారు. మియాపూర్కు చెందిన భక్త ఆంజనేయ స్వీట్స్ నిర్వాహకులు మహాగణపతికి 900 కిలోల లడ్డూను సమర్పించారు. ఖైరతాబాద్ గణనాథుడి తొలి పూజల్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చాక గణేష్ ఉత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని పండుగలకు నిధులు కేటాయించి వైభవంగా జరిపిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు తలసాని. మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఖైరతాబాద్ గణేష ఉత్సవ సమితి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈరోజు దేవాలయాలు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడమే కాకుండా మరి ప్రత్యేకించి సికింద్రాబాద్ గణపతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. చరిత్ర 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయం. మా చైర్మన్ గారు జయరాజు గారు, మెంబర్స్ కూడా చాలా సంపూర్ణంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని భక్తులకు సేవలు అందిస్తుండ్రు. దీంతోపాటు వినాయక చవితి అనేది ఈరోజు హైదరాబాద్ సిటీకి ప్రత్యేకత ఉంది. దగ్గర 37-38 వేల వినాయక ప్రతిమలు అంటే హైదరాబాద్, రాచకొండ, అదేవిధంగా సైబరాబాద్ ప్రాంతాలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి కూడా ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు, సహకారాలు మరి బ్రహ్మాండంగా చేస్తుంది. ఒకటి నిమజ్జన కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి హైదరాబాద్ సిటీలో. బట్ ఒకటి ఏంటంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మరి ప్రభుత్వం సకల కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మట్టి వినాయకుడిని పెట్టాలనేటువంటిది ఇది ఎప్పటి నుంచో ప్రజలలో ఒక అవేర్నెస్ కల్పించుకుంటూ ముందుకు వస్తున్నాం. ఖైరతాబాద్ బడా గణేష్ ని చూసేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. మొదటి రోజే స్వామివారిని చూడాలనే ఉత్సాహంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ రద్దీగా మారాయి. మధ్యాహ్నం తర్వాత భక్తుల సంఖ్య పెరగడంతో పోలీసులు బ్యారికేడ్లను తొలగించి సాధారణ దర్శనం కల్పించారు. దాంతో మహాగణపతిని దర్శించుకుని తరించారు భక్తులు. అరే నసంపేట, మానుకోట, బైన్సా, బాసరా, చేవెళ్ళ, గండిపేట, ఆర్మూరు, బాన్స్వాడ, సిద్దిపేట, అచ్చంపేట, భువనగిరి, కోదాడ, కొత్తగూడెం, భద్రాచలం, మంచిర్యాల, బెల్లంపల్లి. పొద్దున్నే లేచి మొక్కుదాం గణపతికి, ప్రతిరోజు పూజలు చేద్దాం. హైదరాబాద్ కి చెందిన మిత్రాంగన్ పథక్ గ్రూప్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ భారీ గణపతికి మహారాష్ట్ర డోల్ తో గౌరవ వందన కార్యక్రమం జరిగింది. దాదాపు 30 మంది కళాకారులు మహారాష్ట్ర డోల్ వందన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపం దగ్గర మధ్యాహ్నం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ కు సపోర్టుగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు ఆయన మద్దతుదారులు. పోలీసులు, రాజాసింగ్ మద్దతుదారులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. రాజాసింగ్ మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకుని పిఎస్కి తరలించారు పోలీసులు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఉదయం నుంచి రాత్రి దాకా భక్తుల రద్దీ కొనసాగింది. మొదటి రోజే స్వామిని దర్శించుకోవాలన్న కోరికతో భక్తులు భారీగా తరలివచ్చారు. అటు ప్రముఖుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. మొదటి రోజు బడా గణేష్ దగ్గర సందడిని విజయ్ అందిస్తారు. నైవేద్యాలు వినాయకుడికి సమర్పిస్తున్నారు. 9 రోజులు కంటిన్యూగా కదా, ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీలు ఇస్తున్నాము. ఈ రోజు పండ్లు ఇస్తున్నాము, రేపు మళ్ళీ ఇంకో వెరైటీ మారుస్తాము. 9 రోజులు 9 రకాలు ఇస్తున్నాము. అంటే ప్రతిరోజు ఇస్తూనే ఉంటారా? ప్రతిరోజు ఇస్తున్నాం కంటిన్యూగా. ఇప్పుడు హారతి టైం వరకు ప్రతిరోజు ఇస్తాం. అది చెప్పండి, ఎన్ని రకాల పండ్లు ఇస్తున్నారు? భారీ వినాయకుడు 2 రకాల పండ్లు ఇస్తున్నాము. 600 ఆపిల్స్, 500 బనానా ఇస్తున్నాము. అట్లా 9 రోజులు కంటిన్యూగా చేస్తాము. ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ తరఫున ప్రతి సంవత్సరం చేస్తుంటాము. అదే విధంగా ఈ సంవత్సరం కూడా తీసుకొస్తున్నాం. అది ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా తీసుకొని రావడం జరుగుతుంది. జై గణేశ, జై జై గణేశ. గజాననం భూతగణాది సవితం కపిత జంబూ ఫలశారు భక్షితం
ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. జై గణేశ. ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ నుండి ప్రసాదం 9 రోజుల ప్రసాద కార్యక్రమంలో ఇది మొదటి రోజు. దేవుడు స్వామివారి కరుణా కటాక్షల గురించి, అన్ని విధాల సుఖశాంతుల గురించి, హైదరాబాదు భారతదేశం సుఖశాంతుల గురించి అన్ని విధాలకు ఉండాలని, బాగుండాలని చెప్పేసి ఆర్యవైశ్య సంఘం ఖైరతాబాద్ నుండి నివేదనం ప్రసాదం సమర్పయాలి. అది ఆర్యవైశ్య సంఘం తరపున ప్రత్యేకమైన పండ్ల నైవేద్యాన్ని కూడా భారీ గణనాథునికి సమర్పిస్తున్నారు. ఒకసారి మనం మొత్తం చూడొచ్చు. రాత్రి అయినా కొద్ది కూడా ఏ మాత్రం క్రౌడ్ తగ్గడం లేదు. మొత్తం ప్రత్యేకమైన రోడ్ ద్వారా భక్తులందరినీ పంపించినప్పటికీ భక్తుల క్రౌడ్ మాత్రం చాలా పెరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఇదే రకంగా ఉంది. మొత్తం కొన్ని వేల మంది భక్తులు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. అర్ధరాత్రి 12 గంటల వరకు భారీ గణనాథుని యొక్క దర్శనం కల్పిస్తామని చెప్పి ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజు మెయిన్ గా చూసుకున్నట్టయితే ఉదయం వినాయకుడికి ప్రత్యేక పూజలు, తొలి పూజ జరిగింది. ఆ తర్వాత సాయంత్రం మనం చూసుకున్నట్టయితే నగరంలోని పలు కళాకారులు కూడా డోలు వందనం, మహారాష్ట్ర డోలు వందనాన్ని ఖైరతాబాద్ గణనాథుని దగ్గర గౌరవ వందనాన్ని సమర్పించారు. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆర్యవైశ్య సంఘం వారు ప్రత్యేకమైన నైవేద్యాలను కూడా భారీ గణనాథునికి నివేదన చేయడం జరిగింది. మహాఆరతి కార్యక్రమం కూడా కన్నుల పండుగ సాగింది. మొత్తం చూస్తున్నాం, ప్రత్యేకంగా రోప్ ద్వారా వేసి మొత్తం మందిని పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కంటిన్యూ చేస్తారు. రాత్రి వరకు కూడా 12 గంటల వరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి పోలీస్ శాఖ కానీ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద మొదటి రోజు ఖైరతాబాద్ గణేషుని దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలిరావడం జరుగుతుంది. రాత్రి 12 గంటల వరకు మహాగణపతి దర్శనాన్ని భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇది ఖైరతాబాద్ గణేషుని దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్ తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్. స్వాతంత్ర్య ఉద్యమ టైంలో మొదలైన వినాయక చవితి పండుగ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దేశ ప్రపంచ స్థాయిలో ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్తో సీతాఫల్ మండి మున్సిపల్ గ్రౌండ్లో అకీషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో పూజలు చేశారు. సికింద్రాబాద్ స్టేషన్ గణపతి ఆలయాన్ని మోండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి దర్శించుకున్నారు. ఇండోనేషియా లాంటి ఇస్లామిక్ దేశంలో కూడా ఇదే సాంప్రదాయం ఎక్కడ ఉన్నది. ఇలా సంతోషం ఏంటంటే ఎక్కడో పూనాలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి స్వాతంత్ర సమర పోరాటంలో ప్రారంభమైనటువంటి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ఇంతింతై వటుడింతై అయినట్టుగా దేశంలోని మారుమూల ప్రాంతాలు అన్ని గ్రామాలలో కూడా ప్రజలు ఈ యొక్క విఘ్నేశ్వర పూజలు నిర్వహించేటువంటి కార్యక్రమం. విఘ్నేశ్వరుని రకంగా 9 రోజుల పాటు, 11 రోజుల పాటు, 5 రోజుల పాటు కొలువు పెట్టి ఆయన ప్రతిరోజు మరి సామూహికమైనటువంటి పూజలు నిర్వహించేటువంటి గొప్ప సాంప్రదాయం మన దేశంలో ఉంది. దీని ద్వారా ప్రజలలో ఒక ఐక్యమత్యం వస్తుంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో మరి ఈరోజు ఒక విశ్వాసం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి భావన పెరుగుతుంది. तो बहुत आनंद है. देश भर में एक नई भावना जगी है और गणेश వినాయక చవితి కావడంతో వినాయకులు ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. బాలాపూర్ దగ్గర మనం ఉన్నాం. బాలాపూర్ గణేశునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. బాలాపూర్ చేతిలో బంగారు లడ్డూని ఏదైతే పెడతారో దాన్ని నిమజ్జనం చేసేటువంటి కొద్దిసేపు ముందు ఆ లడ్డు ఆక్షన్ అనేది ఇక్కడ నిర్వాహకులు చేస్తారు. బాలాపూర్ లడ్డుకి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవచ్చు. సో బాలాపూర్ గణేశుడు చూడడానికి భక్తులు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల నుంచి బాలాపూర్కి తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బాలాపూర్ వినాయకు పరిసర ప్రాంతాల్లో కూడా భక్తుల సందడి అనేది కొనసాగుతూనే ఉంది. మనం ప్రస్తుతం ఈ క్యూ లైన్ చూడవచ్చు. చాలా వరకు మహిళలు, చిన్నారులు అందరూ కూడా గణేశుడిని దర్శించుకునేందుకు, మొక్కుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. బాలాపూర్ వినాయకుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడికి వచ్చి మొక్కుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల అంచనా. ఈ విధమైనటువంటి భక్తుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో బాలాపూర్ ఇది సెట్టింగ్ మనం చూడవచ్చు. ఈసారి ప్రత్యేకంగా అరుణాచలం గుడికి సంబంధించినటువంటి సెట్టింగ్ని ఇక్కడ ఏర్పాటు చేశామనేటువంటి మాటలు ఇక్కడ ఉన్నటువంటి
నిర్వాహకులు చెప్తున్నారు. గణేశునికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఇక్కడ వేసేటువంటి సెట్టింగ్ చూడడానికి కూడా చాలామంది ఆసక్తి చూపుతారు. ఆ సెట్టింగ్ వేసేందుకు ప్రత్యేకత ఉందనేది ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఇవాళ మొదటి రోజు దాదాపుగా 10,000 మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి మాట. తొలి పూజను ఇక్కడ నిర్వాహకులు చేశారు. మొదటగా గణేశునికి పూజ చేసిన తర్వాత మళ్ళా గణేశుని చేతిలో పెట్టేటువంటి బంగారు లడ్డుకి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పూజలు చేసి ఆ గణేశుని చేతిలో ఆ లడ్డుని పెట్టినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. సో బాలాపూర్ దగ్గర నవరాత్రులు మొత్తం కూడా ఈ విధమైనటువంటి సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ గణేశుని ఎక్కడైతే ప్రతిష్ఠిస్తారో ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 మీటర్ల దూరంలోనే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేస్తున్నారు. లోపలికి వెళ్తే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు అవుతాయి, భక్తులకు ఇబ్బంది అవుతున్నటువంటి ఉద్దేశంతో వాహనాలు ఏవి కూడా లోపలికి పోలీసులు అనుమతించట్లేదు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేశామనేది పోలీసులు చెప్తున్నారు. సో భక్తుల రద్దీ అనేది రోజు రోజుకి పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం, మొదటి రోజు నుంచి పోల్చుకుంటే లాస్ట్ డే వరకు భక్తుల ఇక్కడికి రద్దీ అనేది మరింత డబుల్ అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ఈ బాలాపూర్ చిన్న ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ వినాయకుడిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామన్నటువంటి మాట నిర్వాహకులతో పాటు పోలీసులు చెప్తున్నారు. సో ఓవరాల్గా అయితే బాలాపూర్ గణేష్ మండపం దగ్గర మాత్రం భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. భక్తులు వచ్చేవాళ్ళు నిర్వాహకులతో పాటు పోలీసులకు సహకరించాలని ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నామో అన్నింటిని కూడా భక్తులు పాటించాలనేటువంటి మాట నిర్వాహకులతో పాటు పోలీసులు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది బాలాపూర్ గణేష్ మండపం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో శ్రవణ్ V62 బాలాపూర్ గణేష్ మండపం దగ్గర నుంచి. గణేష్ ఫెస్టివల్ సందర్భంగా 3 పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అలర్ట్ అయ్యారు. వినాయక మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని పోలీస్ సిబ్బందితో పాటు జిల్లాల నుంచి కూడా అదనపు బలగాలను రప్పిస్తున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు గైడ్ లైన్స్ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. వినాయక చవితికి హైదరాబాద్లో జరిగే వేడుకల్ని చూసేందుకు భారీ ఎత్తున జనం నగరానికి చేరుకుంటారు. నిమజ్జనానికి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి శోభయాత్రలో పాల్గొంటారు. దాంతో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ సిటీ పోలీసు ఉన్నతాధికారులు. ఎలాంటి మత ఘర్షణలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి ఉత్సవాలు నిర్వహించేలా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసులు గణేష్ మండపాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో దాదాపు 16,000 పోలీస్ సిబ్బంది ఉంటారు. సైబరాబాద్లో 5,000, రాచకొండ పరిధిలో 6,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఉంటారు. వీళ్లే కాకుండా కేంద్ర బలగాలను కూడా భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతి ఏడాదిలాగే జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి హైదరాబాద్లో గణేష్ మండపాల దగ్గర భద్రతలో ఉపయోగిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాత బస్తీలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను దింపారు. ప్రతి మండపం దగ్గర కూడా ఒక కానిస్టేబుల్ ఉండేటట్లు బందోబస్తు చూస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాలలో ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సు మన దగ్గర దరిదాపుగా సిపి గారు మనకు దరిదాపు ఒక 400 మంది సివిల్ ఫోర్సు ప్లస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సు ఇవిగా కొట్టించినారు. వీటన్నిటిని కూడా సమస్యాత్మక ప్రాంతాలలో మోహరిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన మతపరమైన సున్నితమైన అంశాలలో ప్రజలు భావోద్వేగానికి గురై ఉన్నారేమోనని వాళ్ళని ఏమీ లేదు. బట్ ముందు జాగ్రత్త చర్యగా మేము తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల నిఘాలో ఒక పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. మనకి ఎవిడెన్స్ బేస్డ్ పోలీస్ కనుక అది పనికొస్తుంది. రేపు ఎవరైనా ఆకతాయిలు ఏదైనా చెడు చర్యలు చేసినా కూడా మనకు పనికొస్తుంది దానివల్ల గుర్తించడానికి. అదేవిధంగా పోలీసులు దాదాపు ఒక 400 మంది అవుట్ సైడ్ ఫోర్స్ వచ్చింది. ఆర్మడ్ ఫోర్సెస్ ఒక 4 ప్లాటూన్ల ఆర్మడ్ ఫోర్సెస్ ప్లస్ RAF బలగాలు అవన్నీ కూడా వచ్చింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజీవ్ గాంధీ విగ్రహం వైపు నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ మార్కెట్ నుంచి లైబ్రరీ వైపు వచ్చే వాహనాలు లైబ్రరీ వెనుక ఉండే MCH శానిటరీ వార్డ్ ఆఫీస్ వైపు వెళ్లాలి. మింటు కాంపౌండ్ లైన్ నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ నుంచి ఖైరతాబాద్ లైబ్రరీ వైపు వచ్చే వాహనాలను ప్రింటింగ్ ప్రెస్ వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉత్సవాలు ముగిసేదాకా ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఆల్టర్నేట్ రూట్స్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
రాత్రి 10 నుంచి ఉదయం 6 దాకా ఎట్టి పరిస్థితుల్లో లౌడ్ స్పీకర్లను వాడొద్దని పోలీసులు హెచ్చరించారు. విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం తేదీ, సమయం, నిమజ్జన మార్గం, విగ్రహం నిమజ్జనానికి వాడే వాహనం వివరాలను ముందుగా పోలీసులకు తెలిపాలి. మండపాల్లో దీపారాధనలతో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ సిటీలోని వినాయక మండపాల్లో తొలి పూజలు జరుగుతున్నాయి. దీంతో గల్లీ గల్లీలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం మండపాల సంఖ్య పెరిగాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఈసారి మండపాల నిర్వాహకులు ఎక్కువగా మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కొత్తపేటలోని మారుతినగర్లో 41 అడుగుల మట్టి వినాయకుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మౌనిక మరింత సమాచారం అందిస్తుంది. చవితి ఉత్సవాలు సిటీలో ఘనంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో జరిగే ఏకైక ఉత్సవం చవితి ఉత్సవాలే. అందుకే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. ఇక చాలా సంవత్సరాలుగా అయితే హైదరాబాద్లో వినాయక చవితి ఒక ట్రెండ్గా మారింది. ప్రతి ఒక్కరు కూడా భక్తిని చాటేందుకు అయితే వినాయకుడిని మండపాలను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కొంతమంది డీసెంట్ లుక్తో పెడితే, కొంతమంది ట్రెడిషనల్గా పెడుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రకృతికి హాని చేయకుండా ఉండేందుకైతే మట్టి వినాయకుల్ని ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. మట్టి వినాయకుడు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఇప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుడే. బట్ ఖైరతాబాద్ వినాయకుడు లానే యాస్టిస్ 41 అడుగుల విగ్రహం మనకి కొత్తపేట దగ్గరలోని మోహన్ నగర్లో కనిపిస్తుంది. మరి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారు, దాంతోపాటు వినాయకుడు స్పెషాలిటీ ఏం తెలుసుకుందాం. సో మనతో పాటు ఈ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు ఉన్న వారితో మాట్లాడదాం. మట్టి వినాయకుడు అంటే చిన్న సైజే అనుకుంటూ ఉంటాం మనం, కానీ ఇంత పెద్ద ఆకారం తేయడానికి ఎక్కడి నుంచి కళాకారులను తీసుకొచ్చారు, ఎన్ని రోజులు టైం పట్టింది? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము గత 8 years నుంచి మట్టి వినాయకుడిని పెడుతున్నాం. లాస్ట్ 3 years నుంచి మనం ఇక్కడనే తయారు చేపిస్తున్నాము. మన చాదర్ఘట్ కొత్తకొండ నగేష్ అని శిల్పి కళాకారు ఉన్నారు. అతను వెస్ట్ బెంగాల్ నుంచి వర్కర్స్ తీసుకొచ్చి ఒక 1.5 month కష్టపడి ఇక్కడే తయారు చేపిస్తున్నాం. లాస్ట్ అవుట్పుట్ నిన్న మార్నింగ్ అయిపోయింది. ఇవాళ నుంచి దర్శనానికి అందుబాటులోకి వచ్చింది. మన ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకోవాలి. మన ఇచ్చే మెయిన్ ఆన్సర్ మన అదే జనాలకి మనం ఇచ్చేది అదొక్కటే. మనం గత 2-3 years నుండి మనకి ఇక్కడే నిమజ్జనం చేస్తాము, ఇక్కడే తయారు చేపిస్తాం, అన్ని ఇక్కడే అవుతాయి. మన దగ్గర 11 days మన హోమం ఉంటుంది, 11 days మనకి అన్నదానం ఉంటుంది. ఖైరతాబాద్ కి పోలేము అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు కదా. సో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఇంత విగ్రహాన్ని చూస్తుంటే? చాలా మంచిగా ఉంది. పబ్లిక్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాకు. ఇక ఈ బ్యాక్ 2 years నుండి అయితే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా మంచి రియాక్షన్ ఉంది వాళ్ళది కూడా. మాకు ఫైర్ ఇంజన్స్ తోటి మేము ఇక్కడే నిమజ్జనం చేస్తాం. ఆ రోజు ఫుల్ క్రౌడీ ఉంటుంది. ఫుల్ కాలనీస్ మొత్తం నిండిపోతాయి. ఫుల్ క్రౌడీ ఉంటుంది. మనకు ఈవెంట్స్ అన్ని వచ్చేసి 5 o'clock స్టార్ట్ అవుతాయి. 10:30 కల్లా మొత్తం క్లోజ్. ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు రోడ్ల పైన ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఊర్లకు చేరుకోలేని వాళ్ళకి రైస్ ఇవ్వడము, వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇప్పియడము మా టీవీ తరపు నుంచి అవన్నీ మేము సమకూర్చాం. అనిపిస్తుంది మట్టి విగ్రహం ఇంత భారీ సైజులో. ఇది ఒక ఈకో ఫ్రెండ్లీ విగ్రహం కావడం వల్ల మా పిల్లల్ని తీసుకొచ్చి ప్రతిసారి చూపిస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక నాలెడ్జ్ తెలుస్తోంది. ఏంటంటే మనము నేచర్కి ఏమి ఇవ్వాలి, ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచి ఇలా వాళ్ళకి ఒక నాలెడ్జ్తో పెంచడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే త్రూ న్యూస్ మీడియా ఇది అందరికీ చేరాలని నేను అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ చూసుకుంటే ఇంకా భక్తి పెరిగింది. అబ్బో అంత బాగా చేస్తున్నారు కదా అని చాలా జనం. మేము 7 years నుంచి ఉంటున్నాం, కానీ ప్రతిసారి కూడా ఎక్కువ అవుతానే ఉంది ఇక్కడ వినాయకుడు. చాలా బాగుందండి. అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాము, అంత బాగుంది. అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అసలు మొత్తం భక్తిమయంతోని అసలు కళ్ళు తిప్పుకోలేని పరిస్థితి. అంతా చాలా చాలా బాగుంది చూడ్డానికి. నేను మా ఫ్యామిలీతో వచ్చాను, మా హస్బెండ్, పిల్లలు. చాలా మంది హైదరాబాద్ ఉండేటోళ్ళు ఈ 10-11 days లో ఏదో ఒక రోజు హైదరాబాద్ లో ఉన్న వినాయకులు అన్ని చూడడానికి వెళ్తూ ఉంటారు కదా పిల్లలతో సరదాగా. సో అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా మీకు? ఖైరతాబాద్ వినాయకుడిని చూడాలి నెక్స్ట్. ఇంకా ఈ వినాయక చవితి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ వినాయకుడి కోసం మాట్లాడుకుంటే ఈసారి రామావతారంలో మనకి వినాయకుడు కనిపిస్తున్నారు. దట్టు ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు కాబట్టి చాలా మంది వచ్చేసి ఈ వినాయకుడిని దర్శించుకుంటున్నారు. పైగా ఇక్కడే తయారు చేయడం, ఇక్కడనే నిమజ్జనం చేయడం, అంటే ఇటు పర్యావరణానికి ఎలాంటి హామ్ ఉండకుండా ఇక్కడే నిమజ్జనం చేసి ఆ మట్టిని ఫ్లవర్స్ పువ్వులు పెంచుకోవడానికో లేకపోతే ఇతరులకి భూమిలో వేయడానికో ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటారు. కాబట్టి చాలా మంది ఈ వినాయకుడిని ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఇక రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి
11 రోజుల పాటు సిటీలోని వినాయక మండపాల మొత్తం కూడా కలర్ఫుల్గా కనిపించబోతున్నాయి. అయితే హైదరాబాద్లో వేలాది మండపాలు ఉంటూ ఉంటాయి, కానీ కొన్ని మాత్రం ఇట్లా యూనిక్గా కనిపించడంతో చాలామంది ఏదో ఒక రోజు 11 రోజులలో ఏదో ఒక రోజు వచ్చి వినాయకులను దర్శించుకోవాలని కూడా ఎగ్జైట్తో కనిపిస్తూ ఉంటారు. ఓవర్ టు స్టూడియో. వినాయక చవితి సందర్భంగా ఇవాళ హైదరాబాద్లో వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన మంటపాల్లో గణపతులు కొలువుదీరారు. వెరైటీ ఆకారాల్లో మంటపాలను తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో దగదగ మెరుస్తున్నాయి. భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన మంటపాలను చూద్దాం. గణేష్ మహారాజుకే అరే చేలు కొట్టరా అగో పొచ్చగన పయ్యకే నువ్వు చేతులెత్తి మొక్కరా. రమేష్ గాడు, రాజుగాడు, సీనుగాడు, వేణుగాడు 100,000 చందాలేసి విగ్రహాన్ని తెచ్చినారు. మండపంలో నిలబెట్టి పూల తండలేసినారు. అగరొత్తులు వెలిగించి హారతులే ఇస్తున్నారు. చలో రే. లేలండి 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 రా, కుంకుమతో తిలకాలు దిద్దండి రా. రారండి 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 రా, అరే టెంకాయ పూలు పండ్లు కొని తెండిరా. పులిహోరే చెయ్యండి రా, పరమాన్నం వండండి రా. ఉండాలే చేసి స్వామికి పెట్టండి రా. చలో చలో. హైదరాబాదు, శంషాబాదు, పంజాగుట్ట, పాతాబస్తీ, మణికొండ, కొండాపూరు, బోడుప్పల్, తార్నాక, నల్లకుంట, ధూలిపేట, బాలాపూరు, లాలాపేట, అత్తాపూరు, గౌలిగూడ, అమీర్పేట, బేగంపేట. అరే నసంపేట, మానుకోట, బైన్సా, బాసరా, చేవెళ్ళ, గండిపేట, ఆర్మూరు, బాన్స్వాడ, సిద్దిపేట, అచ్చంపేట, భువనగిరి, కోదాడ, కొత్తగూడెం, భద్రాచలం, మంచిర్యాల, బెల్లంపల్లి. పొద్దున్నే లేచి మొక్కుదాం గణపతికి, ప్రతిరోజు పూజలు చేద్దాం. నవదినాలు భక్తి శ్రద్ధతో గణేశునికి నైవేద్యం అర్పించుదాం. పదాలే భజన చేసి వద్దాం. అరే నిద్రమాని రాత్రంతా కొలిచి వద్దాం. చలో చలో చలోలే మొక్కు తీర్చుకుందాం. అరే విఘ్నాలు పాపమంటూ పదే పదే వేడుకుందాం. అమెరికా కాలిఫోర్నియాలో ఫ్రీమాంట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రెడ్డి, భవ్య దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఇయర్ కూడా ఇలానే చేయాలనుకుంటున్నాము. సో దీనందరి కారణం మన ఫ్రీమాంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ ఫ్రీమాంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రెడ్డి. సో అతని ఆధ్వర్యంలో అలానే మన యూత్ మన ఫ్రీమాంట్ తెలుగు అసోసియేషన్ సెక్రటరీ స్వర్ణలత గారు, అలానే మన ట్రెజరర్ కిషోర్ కుమార్ గారు ప్రస్తుతం ఇక్కడ లేరు, అతను ఇండియాకి వెళ్ళి ఉన్నారు. సో యూత్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు కూడా. సో చాలా థ్యాంక్స్ ఎవ్రీబడి. అండ్ దెన్ వీ నీడ్ టు థ్యాంక్స్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ కార్తిక్ అండ్ సౌమ్య. కార్తిక్ అండ్ సౌమ్య వాళ్ళు ఈ ఇయర్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాం. వీళ్ళందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు అసోసియేషన్ వారు అవకాశం కల్పిస్తున్నందుకు ముఖ్యంగా ఫ్రీమాంట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ రెడ్డి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ కూడి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఉత్సవాలు చాలా ఘనంగా చేశారు. సాంప్రదాయం ఉట్టుపడేలా ఒక ఆత్మీయ సమ్మేళనంగా చక్కగా కుటుంబ సభ్యులతో జరిగింది ఫంక్షన్.
చాలా ఆనందంగా ఉంది. ఫ్రీమాంట్ తెలుగు అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ ఇట్లా ఘనంగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇయర్ మా ఇంట్లో చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలానే ఏ ఆటంకులు లేకుండా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇక్కడ మేము మా కుటుంబ సభ్యులతో మా గ్రామంలో ఉన్నప్పుడు లేదా మా సొంత ప్లేస్ లో ఉన్నప్పుడు మేము ఎలాగా సంతోషిస్తాము, ఇక్కడ కూడా మేము అందరం కలిసి వినాయక చవితి జరుపుకుంటే అంతకు రెట్టింపు సంతోషంతో మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. మరియు భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో ముందు ముందు ఎటువంటి విఘ్నాలు లేకుండా వినాయకుడు అందరికీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఫ్రీమాంట్ యూత్ అసోసియేషన్ ముందు నుంచి భారతదేశంలో ఎన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. అలాగే అమెరికాలో కూడా ఇటువంటి స్వచ్ఛంద. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీల ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజు చెల్లించలేదని ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో రామంతపూర్ నారాయణ కాలేజీలో సూసైడ్ అటెంప్ట్ తర్వాత ఎస్ఆర్ గాయత్రి కాలేజీలో సర్టిఫికెట్లు ఇవ్వలేదంటూ అంజిత్ అనే విద్యార్థి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు స్టూడెంట్ లీడర్స్. హైదరాబాద్తో పాటు జిల్లాలోనూ కాలేజీల్లో సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు ప్రతిరోజు ఆందోళనలు చేస్తున్నారు. మాదాపూర్లోని ఒక కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావద్దంటూ ఓ విద్యార్థిని వేధించారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా ఇంటర్ బోర్డు కానీ విద్యాశాఖ కానీ స్పందించట్లేదు. కింది స్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల దాకా ముడుపులు అందడం వల్లే కార్పొరేట్ కాలేజీల ఆగడాలు అడ్డుకోలేకపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో 1606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇస్తుంది. ఇప్పటికీ 1480 కాలేజీలు అప్లికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. అందులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్పొరేట్ కాలేజీలే ఎక్కువ. బోర్డు నిబంధనలు పాటించకున్నా కాలేజీలకు ఇష్టమొచ్చినట్టు అనుమతులు ఇస్తున్నారు అధికారులు. అదనపు సెక్షన్లు నడపడం, ఒకచోట పర్మిషన్ తీసుకుని మరో చోట కాలేజీ నిర్వహించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాయి కాలేజీల యాజమాన్యాలు. విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకున్నా వేలల్లో ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫీజులపై చట్టం లేకపోవడం కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలకు వరంగా మారింది. ఐఐటి, నీట్ ఫౌండేషన్ అంటూ భారీ ఎత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో కష్టాలు పడుతూనే కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని యాజమాన్యాలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు 60,000 ఉంటే గరిష్టంగా 3 లక్షల దాకా వసూలు చేస్తున్నారు. విద్యార్థి అడ్మిషన్ టైంలోనే సగం ఫీజు చెల్లించాలి, మిగతా మొత్తం 2 నెలల్లో కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. డబ్బులు పే చేయడం వారం లేట్ అయితే విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే నిలబెడుతున్నారని, క్లాస్ నుంచి బయటకు వెళ్లకొడుతూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదే పదే మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాయి యాజమాన్యాలు. చివరగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. కార్పొరేట్ కాలేజీల ధనదాహం పేద విద్యార్థులకు శాపంగా మారిందంటున్నారు స్టూడెంట్ యూనియన్ లీడర్లు. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు నిద్రపోతున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో సర్టిఫికెట్లు లేక విద్యార్థులు మానసికంగా ఆవేదన చెంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యాశాఖ మంత్రి నుంచి అధికారుల దాకా ఎవరికి ఫిర్యాదు చేసినా ఒక్క కాలేజీ పైన చర్య తీసుకోలేదంటున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. రామంతపూర్ నారాయణ జూనియర్ కాలేజీలో సాయి అనే విద్యార్థి, ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థి ఆత్మహత్య కోసం ప్రయత్నించాడు. ఎందుకోసం ఆత్మహత్య కోసం ప్రయత్నించాల్సి వచ్చిందంటే, ఇంటర్మీడియట్ అయిపోయింది అబ్బాయిది, ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం సర్టిఫికేట్లు కావాలి. ఎంసెట్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ల కోసం కాలేజ్కి వస్తే, వారం రోజుల క్రితం కాలేజ్కి వస్తే 16,000 ఫీజు డ్యూ ఉంది, అది కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. ఆ విద్యార్థి వారం రోజులుగా కాళ్ళ ఏలబడి మాతో డబ్బులు లేవు, మేము పేదవాళ్ళం అని బతిమాలినా కూడా వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. అబ్బాయి కౌన్సిలింగ్ ఆగిపోతుంది, సర్టిఫికేట్ లేకపోతే ఉన్నత విద్యారంగం అంతా అబ్బాయిది ఆగిపోతుంది. అబ్బాయి ఏం చేశాడంటే, నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు మొత్తం లైఫే లేదని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, చదువు ఆగిపోతుందనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఈ
ఈ జూనియర్ కాలేజ్ యాజమాన్యం కనికరం చూపకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. మేము తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. విద్యార్థులందరికీ ఉచిత విద్య రావాలి, హాస్టల్ విద్యార్థులకు ఉచిత మెస్ భోజనం రావాలి, యూనివర్సిటీలు బాగుపడాలి. ఈరోజు ఉన్నత విద్యా రంగాన్ని మొత్తం కూడా 2014 నుంచి ఇప్పటి వరకు సమీక్ష చేయని దేశంలో ఎవరైనా ముఖ్యమంత్రి అంటే మన కేసీఆర్కి ఆ మొదటి పేరు వస్తుంది. ఒక్కరోజు కూడా సమీక్ష చేయలేదు. విద్యాశాఖ మంత్రి స్పందించాలి. ఎందుకని మీరు కార్పొరేట్ విద్యా సంస్థల్ని నియంత్రించట్లేదు, ఎందుకని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావట్లేదో దాని సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో నారాయణ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఘటన నుండేనే మేల్కొని చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కార్పొరేట్ కాలేజీలకు అండగా ఉంటున్న ప్రభుత్వ పెద్దలు, ఇంటర్ బోర్డు అధికారులు విద్యను వ్యాపారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యావేత్తలు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటిలోని ఈ బ్లాక్ రూమ్ నెంబర్ 107లో ఉరివేసుకుని చనిపోయాడు. స్పాట్కు చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాహుల్ది స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల. ఇంకా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో బైక్లు, కారు దొంగతనం చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు మేడిపల్లి పోలీసులు. నిందితుడు భరత్ కుమార్ రెడ్డి నుంచి 12 లక్షల విలువైన కారు, 6 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలో కూడా తండ్రి చెక్కు దొంగతనం చేశాడన్నారు పోలీసులు. 2 నెలల్లో వరుసగా బైక్ దొంగతనాలు చేస్తుండటంతో సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నామన్నారు. ఆగస్ట్ అంటే సాటర్డే రోజు మనకి ఇది ఇక్కడ రిజిస్టర్ అయింది. సో అక్కడ ఇంట్లో దొంగతనం చేశారు. సో అక్కడ మనకి ఇన్స్పెక్టరు, డిఐ వాళ్ళందరూ టీం అక్కడ వెళ్ళి అక్కడ ఆ సీన్ మొత్తం చూసి అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్, అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉండొచ్చు, సీసీటీవీస్ ఉండొచ్చు, అదన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత అండర్ ఇన్స్పెక్టర్ అండ్ డిఐస్ గైడెన్స్ వీ ఫార్మ్ టీమ్స్ సూపర్వైజ్డ్ బై ఏసీపీ మల్కాజ్గిరి. సో వాళ్ళు మొత్తం ఆ టెక్నికల్ ఎవిడెన్స్ని స్టడీ చేసుకొని ఆఫ్టర్ 3 days అంటే 30th నాడు సాయంత్రం మణికొండ ఏరియాలో మనకి అక్యూజ్డ్ భరత్ రెడ్డి దొరికారు. సో ఆల్మోస్ట్ కారులో 7 అంటేనే అబ్బో అంట, 2 వీలర్పై 7 జర్నీ చేస్తే ఇంపాసిబుల్ అంట. కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే బైక్పై 7 అంటే బైకర్తో పాటు 2 మహిళలు, 4 పిల్లలు మొత్తంగా బైక్పై జర్నీ చేశారు. బండి పెట్రోల్ ట్యాంక్పై 2 పిల్లలు, బైకర్ ప్లస్ 2 మహిళలు, వాళ్ళ ఒడిలో మరో 2 పిల్లలు. ఫైనల్గా సింగిల్ బైక్ 7 మెంబర్స్. వీడియో చూస్తుంటేనే మాటలు రావడం లేదు కదూ. సుప్రియా సాహు ఐఏఎస్ ఈ వీడియో పోస్ట్ చేశారు. మాటలు లేవు క్యాప్షన్తో పోస్ట్ చేసిన గంటల్లోనే ఈ వీడియోను లక్షల మంది చూశారు. మిక్స్డ్ అభిప్రాయాలతో నెటిజన్లు తమ అభిప్రాయాల్ని షేర్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.